అనంతపురం 1వ డివిజన్ ఎర్నాల కొట్టాలలో తన స్థలంపై కొంతమంది వ్యక్తులు అక్రమంగా జోక్యం చేసుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ షరీఫ్ గారికి వడ్డే సూరి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై సరైన న్యాయం చేస్తామంటూ ఎమ్మెల్సీ షరీఫ్ వారికి భరోసానిచ్చారు. పట్టాలు ఎప్పుడు ఇచ్చారు? కట్టడాలు మీకు ఎప్పుడు ఇచ్చారు? పట్టాలు 2012 పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇల్లు కట్టుకున్నారు. అన్ని ఖాళీ స్థలాలు ఇల్లు అన్నీ అయిపోయినాయి, కట్టుకోవడానికి. ఇప్పుడు ఇల్లు పడగొట్టేదానికి నోటీసులు కనిపించే ఎవరు ఇచ్చారు? నోటీసులు ఇచ్చారా? అందరి పేరు రాసి పట్టాలు ఇచ్చి మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చారా నోటీసులు? పట్టాలు ఇచ్చిన వాళ్ళే కదా, వాళ్ళే ఇచ్చినారు. రికార్డ్ అంతా రికార్డ్ ప్రకారం ఇచ్చినారు. ఫైల్ లేదు లోపల అంటారు. తహసీల్దార్ ఇచ్చారు, మున్సిపాలిటీ వాళ్ళు కదా ఇచ్చింది. మున్సిపాలిటీ వాళ్ళు కదా సార్, తహసీల్దార్. ఇది మనోళ్ళే 1.5 సెంట్ ఇతంతో కొనేసి ఇది మనోళ్ళు ఫ్రీగా ఇచ్చినారు. మద్రాసాకి సర్దాన పాను వాళ్ళు బాబు. మొత్తం ఎంతమందికి ఇచ్చారు పట్టాలి? మాకు 59 మంది. లోన్ కూడా పెట్టుకొని కట్టుకోవాలని చూసాను సార్. ముందుకురా కంటే ముందే దోసాన ముందుకురా. ఊరికేం తీసుకోలే అన్ని మంత్రి గారితో మాట్లాడారు. ఇతను బాబు మా తమ్ముడు భారం పెట్టండి తప్పనిసరిగా. దేవుడి మీద భారం పెట్టే సార్. గుడికి ఇచ్చినాము, మసీదు, మళ్ళీ చర్చి అన్నీ ఈడే ఉంటాయి సార్. రోజుకో వీడియో మంచోడు. మేము వాటికి తీసిపోయేదలకే ఏదో ఒకటి అర్థం వేస్తాం. ఏదో ఒకటి రోజుకో వీడియో సార్. దిక్కదలుకోండి ఈ వీడియోలు అయితే సహకారం పొందాలి, అది కంపల్సరీ. రోజుకో వీడియో. ఇది ఒక బ్యాగ్స్ ఉందన్నమాట, అంతా వసూలు చేసే బ్యాగ్స్ ఉంది. దానికి సపోర్ట్ ఈదోళ్ళవి భూములు ఉంటాయి, దాంట్లోకి పోయేది కొట్టాలేసి 10,000 20,000 వసూలు చేసుకునేది. వాళ్ళు ఇంకా తినేది జనాల మీద పడి వసూలు చేస్తారు. తర్వాత కానీ ఎమ్మెల్యేతో మీరు మాట్లాడిన ఎమ్మెల్యే గారితో నేను కూడా చెప్తాను. మీరేమో మీరైతే కరెక్ట్ గారికి చెప్తారు ఏం చేయాలో చెప్తాను. ధైర్యంగా ఉండండి, కట్టడిగా ఉండండి, సంఘటితంగా ఉండండి.